రోజున జరిగేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క అమ్మవారికి కైలాస గౌరీ నోము ప్రధానంగా చేసుకుంటూ స్త్రీలందరి చేత ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి కైలాస గౌరీ నోము, అదే రకంగా ఉదయం వేదపారాయణ, అలాగే చండీ సప్తశతి పారాయణలు అయిన తర్వాత మధ్యాహ్న కాలంలో ఈ యొక్క అమ్మవారికి జరిగేటువంటి చండీ హోమం, అలాగే దక్షిణామూర్తి హోమం కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపటి రోజున 7 సోమవారం నాడు జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరైనా ఈ కైలాస గౌరీ నోము చేసుకుందాం అనుకునేటువంటి వారందరూ కూడా రామచంద్రపురం గ్రామంలో లలితానగర్ గ్రౌండ్ దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నట్లయితే కనుక రేపు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇత్తడి పళ్ళాన్ని ఒకటి తెచ్చుకుని రావాలి. అది కొత్తదైనా పాతదైనా శుభ్రం చేసి దాంట్లోనే మనం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం. కాబట్టి వచ్చేటప్పుడు ప్రతి భక్తులు కూడా ఉదయం 9 గంటలకల్లా మనకి కార్యక్రమం యాగశాల దగ్గరికి వచ్చినట్లయితే యథాప్రకారంగా వాళ్ళ చేత చేయించేటువంటి పూజా ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ, అదే ప్రకారంగా బ్రాహ్మలు చేసేటువంటి కార్యక్రమం ఎవరు చేసేటువంటి కల్పం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే కైలాస గౌరీ నోము చేయించడం జరుగుతుంది. అయిన తర్వాత నీరాజన మంత్రపుష్పాలు, ప్రదోషకాల సమయంలో చతుర్వేద స్వస్తి అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క గ్రౌండ్ దగ్గరికి విచ్చేసి అమ్మవారికి జరిగేటువంటి పూజా ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా తిలకించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు ఎవరైనా అందించాలనుకున్నట్లయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి సంస్థ వారు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి వారితోటి సంప్రదించి మీరు మిగతా దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ పొందవలసిందిగా కోరుచున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ యథాప్రకారంగా